హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా ఎలా తొలగించుకోవచ్చు అనే విషయాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, బియ్యం పిండి. దానికి కాస్త చిటికెడు లేదా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్లా చేసుకోవాలి. థిక్ పేస్ట్ తయారైన తర్వాత దాన్ని మన ఫేస్కి లేదా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా ఒత్తుగా మందంగా అప్లై చేసుకోవాలి. నేనైతే కంప్లీట్ ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేస్తాను, ఎందుకంటే మనకు కనిపించని షార్ట్ బేబీ హెయిర్ అనేది ఫేస్ అంతా అండ్ నెక్ మీద కూడా ఉంటుంది కదా. సో అదంతా తొలగిపోవడానికి ఇలా కంప్లీట్గా అప్లై చేసుకుంటాను. అండ్ 20 మినిట్స్ తర్వాత కొంచెం అది చాలా డ్రై అయిపోయి ఫేస్ అంతా టైట్గా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్తో ట్యాప్ చేసుకొని తడి చేసుకున్న తర్వాత సర్క్యులర్గా అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో దాన్ని క్లీన్ చేసుకుంటాను. ఇలా ఫేస్కి వేసుకున్న ప్యాక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా టవల్ ఆర్ కాటన్ క్లాత్తో ఫేస్ అంతా అండ్ నెక్ అంతా కూడా తడిపోయేంత వరకు ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్ అనేది డెఫినెట్గా అప్లై చేయాలి, ఎందుకంటే ప్యాక్ వేసిన తర్వాత మన స్కిన్ అనేది చాలా డ్రై అండ్ రఫ్గా మారిపోయి ఉంటుంది. సో మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి అవసరం కాబట్టి ఇలా మాయిశ్చరైజర్ అనేది ప్యాక్ వేసుకున్న ప్లేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్ అనేది కంప్లీట్గా మన స్కిన్లోకి అబ్జార్బ్ అయ్యేంత వరకు సర్క్యులర్ మోషన్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ నాకు స్వెట్ అనేది ఎక్సెస్గా వస్తుండడం వల్ల స్కిన్లోకి మాయిశ్చరైజర్ అనేది కంప్లీట్గా అబ్జార్బ్ అవ్వట్లేదు. బట్ మీరు మాత్రం కంప్లీట్గా స్కిన్ అంతా కూడా అబ్జార్బ్ అయ్యేంత వరకు అప్లై చేసుకొని వదిలేసేయండి. ఇటువంటి మరిన్ని హోమ్ రెమెడీస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.